ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఐదేళ్ల నుంచి ఎవరి కంట పడని ఈ ఫోటో ఇప్పుడు లక్కీ కంట ఎందుకు పడింది? లక్ష్మి జ్ఞాపకాలన్నింటికీ తాళం వేసిన నీ గదిలో ఈ జ్ఞాపకం ఇంకా ఎందుకు దొరికిందిరా? లక్ష్మి మీద నీకున్న కోపం నిజమా? తన మీద నీకున్న ప్రేమ నిజమా? ఉదయమే మూడు చెడగొట్టే మ్యాటర్ జరిగింది. ఇంక ఈ రోజంతా ఎలా ఉండబోతోందో ఏంటో. నాన్న, నేను ఒక విషయం అడగాలి. ఏంటి? ఉదయం నీ రూమ్ లో ఒక ఫోటో చూశాను. అందులో ఉన్న ఆవిడ గురించి అడుగుతుంటే ఎవరు సరిగ్గా చెప్పడం లేదు. మనిషి అయితే ఆ ఫోటోను చింపి పడేసింది. అసలు ఆ ఫోటోలో ఉన్న ఆవిడెవరో మీకు తెలుసా? తను లక్కీ, ఆ ఫోటో గురించి, ఆ ఫోటోలో ఉన్న మనిషి గురించి ఇంక వదిలే. నువ్వు ఏది అడగకు, అడిగినా నేను సమాధానం చెప్పను. ఏమైంది నాన్న? నేను ఆ ఫోటో గురించి అడిగితే పెద్ద సినిమా చెప్తున్నా. అసలు ఆ ఫోటోలో ఉన్న ఆవిడెవరో తెలుసా? లక్కీ, నీకెన్నిసార్లు చెప్పాలి? వద్దన్నప్పుడు వదిలేయాలి. 10 సార్లు అడగకూడదు. అండర్స్టాండ్? హే లక్కీ, ఏంటి మిత్ర ఇది? నీకేమన్నా పిచ్చెక్కిందా? చిన్న పిల్ల మీద అలా అరుస్తున్నావు? పాపం అదెంత బాధపడిందో ఏంటో. నేనంతకన్నా 100 రెట్లు బాధపడుతున్నానమ్మా. ఇష్టం లేని మనిషి గురించి నిద్ర లేవగానే వినేలా చేశారు. నేను అసహ్యించుకునే మనిషి గురించి పదే గుర్తు చేస్తున్నారు. చాలా చిరాగ్గా ఉంది మోమ్. నీకు చిరాగ్గా ఉంటే నీలోనే దాచుకో, అంతేగాని అది లక్కీ మీద చూపించుకో. అది కాదు మోమ్. లక్కీ, 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 ఎందుకలా పడిపోయావు? మోకాలికి దెబ్బ కూడా తగిలింది. ఏంటి లక్కీ ఇది? కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కదా. చూసావా మిత్ర, నువ్వు చూపించిన కోపం ఎక్కడి దాకా దారితీసిందో? నొప్పిగా ఉందమ్మా? నొప్పిగా ఉంది నాన్న, కానీ మోకలి కాదు, మనసులో. నువ్వెప్పుడూ నా మీద ఎంత కోపడలేదు, నా మీద ఎప్పుడూ అంతలా అరవలేదు. అందుకే మనసులో చాలా నొప్పిగా అనిపిస్తుంది నాన్న. ఐఎమ్ వెరీ సారీ లక్కీ. నీ మీద నేను అలా అరిచుండకూడదు. ఎవరి మీద ఉన్న కోపం నీ మీద చూపించాను లక్కీ. పద, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. రే, నీకేదొచ్చినా పట్టుకోలేం. చిన్న దెబ్బే కదా, డాక్టర్కి కాల్ చేస్తే అయిపోతుంది. ఉండు, నేను ఫోన్ చేస్తాను. పద. లక్కీ, నొప్పేం లేదు కదా? నాన్న, ఎక్కువ నొప్పి లేదులే, నువ్వు కంగారు పడకు. చూసావు అన్నయ్య, నువ్వెక్కడ బాధపడిపోతావో అని తన బాధని లోపలే దాచేసుకుంటుంది. ఈ తండ్రి కూతుళ్ళ గురించి మనకు తెలిసిందే కదరా. దీనికేమైనా అయితే వాడు కంగారు పడిపోతాడు, వాడికేమైనా అయితే ఇది అల్లాడిపోతుంది. ఇద్దరూ కలిసి అందర్నీ టెన్షన్ పెట్టేస్తారు. హలో హలో, నేను జున్నుని మాట్లాడుతున్నాను. జున్ను? జున్ను ఫోన్ చేశాడా? నేను మాట్లాడతానిటివు. హలో జున్ను, నేను లక్కీ వాళ్ళ నాన్నమ్మని మాట్లాడుతున్నాను. నమస్తే అండి. ఈరోజు లక్కీ స్కూల్కి వస్తుందా? లేదు జున్ను, లక్కీ కింద పడి మోకాలికి దెబ్బ తగిలింది.
ఈరోజు స్కూల్కి రాదురా. ఏంటి లక్కీకి దెబ్బ తగిలిందా? ఎలా తగిలింది? ఎప్పుడు తగిలింది? అసలు లక్కీ నడిచేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. జున్నేంటి ఇంత కంగారు పడిపోతున్నాడు? రక్తం పంచుకు పుట్టిన తమ్ముళ్లాగా ఇంత విలవిలలాడుతున్నాడు. జున్ను ఏమైంది? లక్కీకి దెబ్బ తగిలిందంటమ్మా. ఇప్పుడు లక్కీకి ఎలా ఉంది? పర్వాలేదు జున్ను, డాక్టర్ ఏం కాదని చెప్పారు. పెద్ద దెబ్బేం కాదులే. పెద్ద దెబ్బ కాదని పెద్దగా పట్టించుకోకుండా ఉంటారా ఏంటి? నేను వెంటనే వస్తున్నాను. ఏమంటున్నాడు పెద్దమ్మా? లక్కీకి దెబ్బ తగిలిందని జున్ను తెక్కంగారు పడిపోతున్నాడు. జున్ను ఎప్పుడూ అంతేనానమ్మా. స్కూల్లో కూడా నాకేమైనా అయితే కంగారు పడిపోతాడు. ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళతో కూడా పెట్టుకుంటాడు. ఆ జున్నుగాడు ఏం చేసినా మీరు ఎందుకు ఇంత భజన చేస్తారు? ఇందులో భజనే ఉందిరా. బుద్ధిగా ఉంటే మెచ్చుకుంటారు, పద్ధతిగా ఉంటే పొగుడుతారు. లక్కీ విషయంలో కూడా తను చాలా కేరింగ్గా ఉంటాడు. అందుకే వాణ్ణి చూస్తూ ఉంటే మాకు ముచ్చటేస్తుంది. మీకు ముచ్చటేస్తుంది, నాకు వాణ్ణి తలుచుకుంటేనే తిక్కరేగుతుంది. వాళ్ళ స్నేహాన్ని చూసి సంతోషపడాలి గాని చిరాకు పడతావేంటి మిత్రా? ఈ మాత్రం ఫ్రెండ్షిప్కే వాడంతా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా? నువ్వు చెప్పింది నిజమే మిత్రా. మనం కూడా కంగారు పడనంత ఎక్కువ కంగారు పడుతున్నాడు వాడు. అందుకే వాళ్ళిద్దరి మధ్య స్నేహం కన్నా ఇంకా ఏదో గొప్ప బంధం ఉందనిపిస్తోంది. బంధం లేదు, బత్తాయికాయ లేదు. నువ్వు అనవసరంగా వీళ్ళ ఫ్రెండ్షిప్కి పెద్ద పెద్ద పేర్లు పెట్టేస్తున్నావు. పెద్దమ్మా, అన్నయ్య చూసావా? మళ్ళీ జున్ను మాట ఎత్తితే చాలు ఎలా జలస్ ఫీల్ అయిపోతున్నాడు. అంత సీన్ ఏం లేదురా, నువ్వు మరీ ఓవర్ చేయకు. ఈ జున్నుగాడు ఇప్పుడు కూడా మార్కులు కొట్టేస్తున్నాడు. ఈ మ్యాటర్ని అడ్డం పెట్టుకుని లక్కీకి బాగా దగ్గరైపోయేలా ఉన్నాడే. అమ్మా, నేను లక్కీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. జున్ను జున్ను ఆగు. లక్కీకి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో, నేను కూడా నీతో పాటు వస్తాను. లక్ష్మి, నాకు కూడా లక్కీని చూడాలనిపిస్తుంది. మీతో పాటు నేను కూడా వస్తాను. సరే గ్రాని, వెళ్దాం పదండి. జున్ను, లక్కీ వాళ్ళిల్లు ఇంకా ఎంత దూరం? వచ్చేసాం గ్రాని, దగ్గరలోనే ఉన్నాం. ఈ ఏరియా నాకు బాగా తెలిసిన ఏరియాలా ఉందేంటి? మిత్రగారి ఇల్లు కూడా ఇక్కడే దగ్గరలో ఉంటుంది. భగవంతుడా, నందన్ కుటుంబంలో ఎవరూ నాకు ఎదురుపడకుండా చూడు. ఎవరూ నన్ను గుర్తుపట్టకుండా కాపాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.